మరో 3 వారాల్లో సినిమా రిలీజ్ అయినా కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో విడుదల ఉంటుందా లేదా అనే డైలమా క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి సినిమాకి సొంత స్టేట్లోనే ఊహించని షాక్ తగిలింది. కాంతారాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రిషబ్ శెట్టి మరోసారి కాంతారా చాప్టర్ 1తో సేమ్ ఫీట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ ఉంటుందని ప్రకటించిన టీం ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. 3 వారాల్లో థియేటర్స్లోకి వచ్చే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో కాంతారా ప్రీక్వెల్ మూవీపై రిలీజ్ డైలమా క్రియేట్ అయింది. దీంతో పాటు సినిమా టికెట్స్ ప్రైస్ పై రీసెంట్ గా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిషబ్ శెట్టి టీంకి షాక్ ఇచ్చినట్లయింది. సినిమా టికెట్స్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శాండల్వుడ్ లో హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలోని థియేటర్స్ కి టికెట్ ధరలు తగ్గించేసింది. మల్టీప్లెక్స్ లో హైయెస్ట్ టికెట్ ప్రైజ్ 236 రూపాయలుగా నిర్ణయించింది. అంతేకాదు ఇంతకు మించి పెంచడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంపై హోంబలే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. సినిమా టికెట్ల ప్రైజ్ పై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిన్న బడ్జెట్ సినిమాలకు ఇబ్బంది కాకపోవచ్చు. కానీ భారీ బడ్జెట్తో నిర్మించిన కాంతారా లాంటి సినిమాలకు అదే పెద్ద సమస్యగా మారుతోంది. బడ్జెట్ రికవరీ అవ్వాలంటే టికెట్ ధరలు పెంచక తప్పదు. దీంతో టికెట్ ధరల పెంపుకు అనుమతి కోరుతూ హోంబలే ప్రొడ్యూసర్స్ రిట్ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు కాంతారా టీంకి అనుకూలంగా వస్తే భారీ బడ్జెట్ సినిమాలకు లైన్ క్లియర్ అయినట్లే. లేదంటే 100 కోట్లు కాదు కదా, కలెక్షన్స్ కోట్ల మార్కు దాటడం కూడా గగనమే. మరి చూడాలి ఈ పిటిషన్పై కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో.